ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ధనుర్మాస వ్రతమున తిరుప్పావై 15వ రోజు పారాయణం 15వ పాశురం మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఎల్లే ఇళంగిళియే ఇన్న మురంగుదియోం ஷில்லென்றழையேன் நின் நங்கை மீர் போதருகின்றேன் வல்லேயுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்காள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்கா வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. ఈ పాశురం యొక్క భావం ఏంటంటే, అమ్మవారు ఒక గోపికతో ఇలా నిద్ర లేపుతున్నారు. చిన్నారి చిలుక, ఎంతసేపే నీ మొద్దు నిద్ర అంటే, ఆ చెలికతే నా నిద్రని పాడు చేయకండమ్మా, ఇప్పుడే వస్తాను అని చెప్తుంది. మాటకారివి నువ్వు, నీ మాటల అర్థం మాకు తెలుసులే అని అమ్మవారంటే, మంచివాళ్ళు కదమ్మా మీరందరూ, నన్ను కాసేపు వదిలేయండి, అందరూ వచ్చారా అని అడుగుతుంది ఆ చెలికత్తె. అందుకు అమ్మవారు, అందరూ వచ్చారు, కావలిస్తే చూసుకో. మదించిన ఏనుగులను శత్రువులను సంహరించినటువంటి వాడు, శత్రువులలోని శత్రుత్వాన్ని పారద్రోలేవాడు అయినటువంటి ఆ మాధవుని గుణగణాల్ని కీర్తించుదాం. రావమ్మ లేచి, లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి వంటిది ఈ యొక్క శ్రీవ్రతము అని అమ్మవారు ఆ చెలికత్తెను నిద్ర లేపుతూ ఉంది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.